సీతారత్నం, ఏమైంది అలా ఉన్నావు? పిన్ని, మనకెప్పుడు క్యాటరింగ్ ఇచ్చే కస్టమరు ఏదో చిన్న ఫంక్షన్ ఉంది, 50 మందికి భోజనం ఏర్పాటు చేయాలి అని చెప్పారు. దానికి కంగారెందుకమ్మా? 50 మంది కంటే మనం ఈజీగా చేయొచ్చు కదా. అవునమ్మా, కానీ ఆ కస్టమర్ నుంచి కాల్ వచ్చే ముందే మన మీనాక్షి, సరోజ, రూప అందరూ ఇవాళ అమ్మఒడికి పనేమీ లేదని బయటికి వెళ్లారు. వాళ్ళెప్పుడొస్తారో తెలీదు. ఈలోపు నేనొక్కదాన్నే చేయగలనా లేదా అని టెన్షన్గా ఉంది. మీరు టెన్షన్ పడకండమ్మా. నేను, మీరు, మహి, బామ్మగారు అందరూ ఉన్నాం కదా, మనం కలిసి చేసేద్దాం. నువ్వంటే ఏమైనా చేయగలవమ్మా, నాకా నమ్మకం ఉంది. కానీ మహి చేస్తుందా అని. చేస్తుంది. నేను మహిని తీసుకొస్తాను, ఉండండి. మహి, ఏంటక్కా? నీతో చిన్న పని పడిందే. ఏంటది? నాకు కాదు, సీతారత్నం గారికి. ఏంటంట? ఓ 50 మందికి భోజనాలు చేయాలంట. ఓకే, చేయమను. నేను వచ్చి అన్ని సూపర్వైజ్ చేస్తా. సూపర్వైజ్ చేయడం కాదే, ఈరోజు మనమే దగ్గరుండి చెయ్యాలి. మనమే అని నన్ను కలపకక్కా. నేను నిన్నే చెప్పాను, ఏ పని పడితే ఆ పని చేయనని. సూపర్వైజర్గా దగ్గరుండి అందరి చేత చేయిస్తా, అన్ని సక్రమంగా చూసుకుంటా, అంతే. సేమ్ నువ్వెలానే అంటావని సీతారత్నం గారంటే, నా చెల్లెలు అలా మాట్లాడదు, ఏ పనైనా చేయగలదు అని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే సీతారత్నం గారు వద్దమ్మా, త్యాగం చేసి ఓడిపోవద్దు అన్నారు. నేను ఓడిపోను, నా చెల్లి అక్కని ఓడిపోనివ్వదు, ఎప్పుడు గెలిపిస్తుంది, తలెత్తుకునేలా చేస్తుంది అని చెప్పాను. కానీ నువ్వు సూపర్వైజర్ చేస్తానంటున్నావు. ఇక నేను ఛాలెంజ్ చేయకుండానే ఓడిపోయినట్టు కదా, అందరి ముందు తల ఉంచుకున్నట్టే కదా. సర్లే, నేను వెళ్ళి ఆవిడ ముందు ఓడిపోయానని ఒప్పుకుంటాను. అక్క ఆగు. వద్దులే మహి, నా కోసం నువ్వెందుకు ఒళ్ళొంచి పని చేయటం? నేను వెళ్ళి ఓడిపోయినట్టు చెప్పుకుంటానులే. వద్దక్క. అంటే నువ్వు పని చేస్తావా? నిన్ను గెలిపిస్తానక్క. నిజమా మహి? పదక్క. మా చెల్లి వచ్చిందమ్మా, మొదలు పెడదామా పని? ఉండేవి కాదు. మీరు చెప్పిన వంటలన్నీ అయిపోయాయండి, మీరొచ్చి తీసుకెళ్లొచ్చు. సరే.
రోజు ఈ పని అయ్యుండేదే కాదు. నువ్వైతే మా అందరికంటే ఎక్కువ పనిచేశావు. నిజంగా ఈ విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. నేనేమి మీరు మెచ్చుకుంటారని పని చేయలేదు, మా అక్క కోసం పని చేశాను అంతేకాని మీకోసమైతే జస్ట్ నా పని వరకు నేను చేసి కామ్గా ఉండేదాన్ని. మీరు పొగడాలి అనుకుంటే మా అక్కను పొగడండి, నన్ను కాదు. మీ పొగడ్తలకు పడిపోయి ఓ అని పూసుకొని ఇక మీదట అన్ని పనులు నేను చెయ్యను. ఓన్లీ సూపర్వైజింగ్ మాత్రమే చేస్తాను. మహి మహి ఈ పిల్ల మారుతుంది, ఈ రోజు కాకపోతే రేపైనా నిజం చెబుదామని చూస్తుంటే అలా జరిగేలా కనిపించట్లేదే. ఈ పిల్ల మారేలా లేదు. అమ్మ చైత్ర, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా, మన పనే కదా. విరాజ్, అత్తయ్య, నువ్వు కూడా మారిపోయావా? నేను మారడం ఏంటత్తయ్య? మరా చైత్ర ఆనంద్తో క్యాటరింగ్ సీతారత్నానికి ఇచ్చేలా ప్లాన్ చేసింది. నువ్వెందుకు మాట్లాడలేదురా? ఆ చైత్ర ప్లాన్ ని ఎందుకు ఆపలేదు? అత్తయ్య, ఆ విషయంలో అన్నయ్య డిసైడ్ అయిపోయాడు. అన్నయ్య డెసిషన్ తీసుకుంటే నేనెప్పుడు అడ్డు చెప్పనని నీకు తెలుసు కదా. అంతేనా? లేక ఆ చైత్ర నిన్ను కూడా మాయ చేసి తనకి సపోర్ట్ గా మార్చుకోలేదు కదా? అత్తయ్య, నెవర్. నేనెప్పుడు ఆ పొట్టిదాని వైపు ఉండను, తన ట్రాప్ లో అస్సలు పడను. మరెలారా ఆ చైత్ర ప్లాన్ ని, ఆ సీతారత్నాన్ని ఆపడం? వాళ్ళు క్యాటరింగ్ చేయడానికి వీల్లేదు. అదే ఆ పొట్టిదాని వరకు అయితే ఓకే, ఐ అగ్రీ. బట్ సీతారత్నం గారంటే నాకు కొంచెం మంచావిడిలాగా అనిపించారు. బయట టాక్ కూడా వాళ్ళ క్యాటరింగ్ బాగుంటుందని. మేబీ అన్నయ్య డెసిషన్ తీసుకుంది నాకెందుకో కరెక్ట్ అనిపిస్తుంది. అయినా అన్నయ్య ఫిక్స్ అయ్యాక మనం దాని గురించి డిస్కషన్ చేయడం అనవసరం అనిపిస్తుంది అత్తయ్య. అండ్ నాకు కొంచెం వర్క్ ఉంది. అసలు నేను ఆనంద్ ముందు ఓకే అన్నదే ఆ సీతారత్నాన్ని ఇక్కడికి రప్పించి ఆ తర్వాత అందరి ముందు అవమానించి సీతారత్నంతో పాటు చైత్రని తరిమేయడానికి. ఈ ప్లాన్ కి విరాజ్ ఏవైనా హెల్ప్ చేస్తాడనుకుంటే వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు? ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా నేను చేసేది చేస్తా. ఆ సీతారత్నాన్ని చైత్రని తరిమేస్తా. నీ మీద ఇష్టంతోనే ఈ సిటీకి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతోనే ఈ సిటీలో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నీకోసం నేను మా అమ్మా నాన్నల్ని ఎదిరించాను. అక్కడ మహారాజాలా బతికే నేను ఇక్కడికొచ్చి సాదాసీదాగా బతికేస్తోంది ఎవరికోసం? నీకోసం కదా. అలాంటి నన్ను గతం మరిచిపోయి పెళ్లి చేసుకో అని అడుక్కుంటుంటే నువ్వే నన్ను కాదంటావా? ఎలా కాదంటావు? కాదంటే వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? నేననుకున్నది జరిగే వరకు, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేనెక్కడికి వెళ్ళను. ఇతనొస్తున్నాడేంటి? హాయ్ మహి. నీ దయ వల్ల అక్కడ చక్కగా బతికే మేము ఇక్కడికొచ్చి ఇలా కష్టాలు పడుతున్నాం. సారీ మహి. నీ సారీలు ఎవరికి కావాలి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. అయినా జరిగిందని మార్చలేం కదా. ఇది చెప్పడానికి ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చావా? ఈ శ్రవణ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు?
వస్తే తీరా ఆవిడ చూసిందంటే శ్రవణ్ గురించి అడుగుతుందే. మహి పొరపాటున శ్రవణ్ గురించి చెప్తే నా పెళ్లి పీటల మీద ఆగిపోయిన విషయం తెలిసిపోతుంది. తర్వాత అమ్మకి నిజం తెలిసిపోవచ్చు. అయ్యో, కొంచెం చైత్రాన్ని పిలుస్తావా? మా అక్క రాదు. అయినా ఎందుకు? ఆ రోజు మమ్మల్ని ఏడిపించింది సరిపోలేదా? ప్లీజ్ మహి, ఒక్కసారి చైత్రాన్ని పిలిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడతావ్? ఏం అక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. వెళ్ళు. మహి, మహి, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదక్క. నువ్వు లోపలికి వెళ్ళు. ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఇక్కడ కాదు. సత్తే లేదని. నువ్వు ఎక్కడున్నా వస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. అందుకే అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చాను. శ్రవణ్ వద్దు. నీతో పెళ్లి అనేది జరిగితే అప్పుడే జరుగుండాలి. కానీ అవ్వలేదు అంటే నీకు నాకు ఎప్పటికీ పెళ్లి కాదు. ఆశలు పెట్టుకోకు. అలా ఎలా అనగలిగావు చైత్ర? నువ్వలా అనేస్తే నీకోసమే పిచ్చోళ్లా తిరుగుతున్నా నేనేమైపోవాలి? ఎందుకు నీ సమయం వృధా చేసుకుంటున్నావు? ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మీ నాన్న ఆత్మ శాంతిస్తుందా? పాపం ఆయన నాతో నీ పెళ్లి జరిగితే చూడాలని ఆశపడ్డారు. ఆయన చివరి కోరిక కూడా నీ పెళ్లి నాతో జరగాలని. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే పాపం ఆయన ఆత్మ ఎంత ఫీల్ అవుతుంది? అందుకే నా మాట విను. నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, ఆయన ఎక్కడున్నా సంతోషపడతారు. ఆయన అనుకున్నది జరిగినందుకు తృప్తిగా శాంతించి అనంతలోకాలకు చేరుకుంటారు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఆయన ఆత్మ శాంతించదు, క్షోభిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన అవమానాలు, మీ అమ్మ వేసిన ప్రశ్నలు, మీ చుట్టాలు నిజం తెలియకుండా మాపై మోపిన అభాండాల వల్లే ఆయన మనస్తాపంతో చనిపోయారు. అసలైన చావుకి ఒక రకంగా కారణం మీరే. చైత్ర, ఆయన తలరాతే అలా ఉన్నప్పుడు ఎవరేం చేయగలరు? సరే, మా వాళ్ళు నిన్ను, మీ వాళ్లను అవమానించారు కదా, మా అమ్మ చేత నీకు క్షమాపణ చెప్పించమంటావా? అక్కర్లేదు, అక్కర్లేదు. నువ్వు మీ వాళ్ళు ఎంత క్షమాపణలు చెప్పినా, మా నాన్న ఫోటో ముందు ఎన్ని కన్నీళ్లు రాల్చినా నేను నా నిర్ణయం మార్చుకోను. దయచేసి నీ వల్లే నాశనమైన నా జీవితాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతూ కొత్త జీవితాన్ని గడిపేస్తున్నాను. నన్ను వదిలేయ్. ప్లీజ్, ఆ కొత్త జీవితంలో నేను నీకు తోడుగా ఉంటాను చైత్ర. నన్ను పెళ్లి చేసుకో, ఇద్దరం సంతోషంగా ఉంటాం. వద్దు. వద్దు, నాకెవ్వరు తోడు అక్కర్లేదు. ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయ్. నీతోనే జీవితమని నేను అనేసుకున్నాను. అలాంటిది నువ్వు నేను అక్కర్లేదు, నా తోడు అక్కర్లేదు అంటే నేనేమైపోతాను? నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, అదే నీకు మంచిది కూడా. వేరే అమ్మాయా? నువ్వు తప్పించిన జీవితంలోకి ఇంకో అమ్మాయి రాదు, దానికి నా మనసు ఒప్పుకోదు. నీ మంచికే చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. నన్ను వదిలేయ్. నీ దారిని నువ్వు చూసుకొని వెళ్ళిపోతే మంచిది. చైత్ర, చైత్ర, నేను చెప్పేది విను చైత్ర. చైత్ర, నేను
నేను మీకు చెప్పాను కదా నేను కొంచెం బిజీగా ఉన్నానని. విరాజ్, ఓకే విరాజ్, మామ్. కొన్ని రోజులు నువ్వు ఈ మ్యూజిక్ రిహార్సల్స్ అన్నీ ఆపేయాలి. అవునరా, అన్నయ్య ఎంగేజ్మెంట్ పనులు తప్పించి ఇంకేం ఉండకూడదు. పబ్బులకు కూడా వెళ్ళకూడదని చెప్పు. ఆ, ఆ. బేబీ, అన్నయ్య ఫస్ట్ టైం పెళ్లికి ఒప్పుకున్నప్పుడే నా ప్రోగ్రామ్స్ అన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారండి. బట్ మామ్, నైట్ ఎలాగో ఖాళీగా ఉంటాను కదా, సో పబ్బుకి మాత్రం వెళ్ళొస్తాను. అలాగే కాదురా, అన్నయ్య ఎంగేజ్మెంట్ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మామ్, పనులన్నీ దగ్గరుండి కాదు, ముందుండి చూసుకుంటా. అయితే సీతారత్నం గారికి క్యాటరింగ్ అడ్వాన్స్ గా ఈ చెక్ ఇచ్చిరమ్మని ఆనంద్ ఇచ్చాడు. ఇచ్చిరా. చిన్నోడా, ముందుండి అన్ని పనులు చేస్తానన్నావుగా, ముందెళ్ళి చెక్ ఇచ్చిరా. అయినా మామ్, ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు చెప్తావేంటి? ఏదైనా నా రేంజ్కి తగ్గట్టు చెప్తే బాగుంటుంది. అన్నయ్య ఎంగేజ్మెంట్ కి చేస్తున్న మొదటి పని ఇదే. నీ చేతుల మీదుగా జరగాలని ఆనంద్ నిన్నిచ్చి రమ్మన్నాడు. పోనీ కాసేపు ఆగితే చైత్ర వస్తుంది కదా, తనకిచ్చేస్తే అయిపోతుంది కదా. వంటలు చేస్తున్నది చైత్ర కాదు కదరా, సీతారత్నం కదా. నువ్వు వెళ్ళిస్తేనే బాగుంటుంది. ఓకే, ఇటు తీసుకో. నేనే ఇచ్చేసి వస్తాను. ఆ, నా బంగారు కొండ. ఇవాళే ఈ రోజే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శ్రవణ్. మర్యాదగా చెయ్యి వదిలే. వదులు. వదలడానికి కాదు పట్టుకుంది. వదులు. వదులమని చెప్తున్నానా? వదులు. వదులు. శ్రవణ్, ఏం చేస్తున్నావు? ఎవరు వీళ్ళంతా? మనిద్దరికి కాబోయే పెళ్లికి సాక్షులు వీళ్ళు. శ్రవణ్, ప్లీజ్ నన్ను వదిలే. శ్రవణ్, ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. వదిలే. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నీ మెళ్ళో తాళి కట్టే తీరుతాను.